ఈరోజు చర్చా విషయం ఏమంటే, ప్రైవేటీకరణ ఇది మంచా? చెడా? అంటే ఇట్లాంటి దీన్ని బైనరీ అంటారు. అంటే 0 ఆర్ 1 ఇది మంచిది లేదా చెడ్డది అని నిర్ణయించేటటువంటి చర్చ కాదు. ఎందుకంటే అందులో కొన్ని మంచి ఉండొచ్చు, కొంత మంచి ఉండొచ్చు, కొంత చెడు ఉండవచ్చు. సరే, ఇందులో ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అన్న విషయం. దాని వలన ప్రయోజనాలేంటి, హాని ఏంటి, వాటిని ఎలా మనము ఆహ్, ఎదుర్కోవాలి అన్న విషయం మాత్రమే ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. సో, మంచిని, చెడును రెండిటిని విశ్లేషిస్తున్నామనమాట. సో, మొట్టమొదటి ఈ ప్రశ్నతో మొదలుపెడుతున్నాను. అసలు ప్రభుత్వాలు బిజినెస్‌లు చేయవచ్చా? సో, ఈ మధ్య ఒక స్టేట్మెంట్ వచ్చింది. గవర్నమెంట్ హాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్. ప్రభుత్వాలు బిజినెస్‌లు చేయకూడదు అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వెంటనే సుబ్రహ్మణ్య స్వామి అనే ఎంపీ మీ అందరికీ తెలిసే ఉంటారు. ఆయన దానికి కొంత చమత్కారంగా అని చెప్పొచ్చా? కొంత చమత్కారంగా దాన్ని రిప్లై ఇస్తూ బిజినెసెస్ హావ్ నో బిజినెస్ టు బి గవర్నమెంట్. అంటే ప్రభుత్వాల్లో బిజినెస్‌లు జోక్యం చేసుకోరాదు. ఎలాగైతే ప్రభుత్వాలు బిజినెస్‌లో దిగరాదో, అలాగే బిజినెస్‌లు కూడా ప్రభుత్వంలోకి కూడా దిగరాదు అని చాలా చక్కటి కౌంటర్ వ్యాఖ్య ఇచ్చారనమాట. నేనేమో ఈ రెండిటితోనూ ఏకీభవిస్తున్నాను. ఇద్దరూ కరెక్టే. నిజమే, గవర్నమెంట్ చేయవలసిన పని ఏమంటే గవర్నెన్స్, పాలన మాత్రమే. గవర్నెన్స్ అంటే పాలన. బిజినెస్‌లు తమ బిజినెస్ చేసుకుంటూ ఉండాలి గానీ, పాలనలో వాళ్ళ చేతులు దూర్చకూడదు. ఇదే కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్ వరకు కరెక్టే. అయినా కూడా ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో బిజినెస్‌లోకి దిగవలసి వస్తుంది. అవి ఏ సందర్భాల్లో అని ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే ఆ బిజినెస్‌లో నుంచి బయటకు రావటానికి కూడా ఒక్కొక్కసారి కంపల్సరీ అవుతుంది. అదే మంచిది అన్నటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఆ సందర్భాలు ఏమిటి అని కూడా తెలుసుకోవడం మంచిది. గవర్నమెంట్ ఆధీనంలో తప్పకుండా ఉండవలసిన పనులేమంటే మౌలిక మినిమమ్ గవర్నెన్స్ అంటారు. అందులో ఎలా ఉంటుందంటే ఓన్లీ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, శాసక మరియు పాలనా వ్యవస్థలు తప్పకుండా గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి. అలాగే డిఫెన్స్, దేశ సరిహద్దుల రక్షణ గాని, శాంతి భద్రతలు గాని, మానవ హక్కుల పరిరక్షణలు గాని, ఇవంతా దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు. అలాగే న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ కంట్రోల్స్ అంటాము. దేశంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా మానిటర్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ ఉండవలసిన పని కూడా ప్రభుత్వాల పనే. అలాగే జీవితావసరాలు, ప్రజలందరికీ కావలసినటువంటి విద్య, వైద్యము, నీరు, ఆహారం ఇలాంటివన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయా లేదా అని చూడటమే కాకుండా అవన్నిటిని కల్పించటం కూడా ప్రభుత్వం యొక్క ముఖ్యమైన విధులలో ఒకటి. అలాగే మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము. ఇది కూడా తప్పకుండా గవర్నమెంట్. ఈ కింద ఉన్నటువంటి ఆ రెండిటిని కూడా వీటిలో కొంత ప్రైవేట్ ద్వారా, కొంత గవర్నమెంట్ ద్వారా చేస్తూ ఉన్నా కూడా వీటి రెస్పాన్సిబిలిటీ అంటాం కదా, అది మాత్రము గవర్నమెంట్‌దే అన్నమాట. సో, ఇది ముఖ్యంగా మన బ్యాక్ ఆఫ్ ది మైండ్ పెట్టుకుంటే, ఇది మన దృష్టిలో పెట్టుకుంటే మన అనాలిసిస్‌కు ఈజీగా ఉంటుందని దీన్ని ముందు చెప్తున్నాను. మరి అలాంటప్పుడు బిజినెస్ లోకి దిగవలసిన అవసరం ఏముంది? ప్రభుత్వాలు మౌలిక నేను ముందుగా చెప్పినటువంటి ఆ విషయాలు మాత్రమే చేస్తే చాలు కదా! మరి బిజినెస్‌ల్లోకి ఎందుకు దిగుతాయి? ఎలాంటి సందర్భాల్లో దిగవలసిన అవసరం ఉంటుంది అనంటే, అది ఏదైనా ఒక ఉత్పాదనలు లేదా సేవలు ప్రజలకు అవసరమై ఉండేటటువంటి సందర్భం ఉన్నా కూడా ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రానప్పుడు గూడా. అట్లా లేదా వాళ్ళ ఉత్పాదనలు, సేవలు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు.
అంటే చాలా ఎక్కువ వేళ చేయడమో, లేకుంటే దోపిడీ జరుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నప్పుడు గాని, ఆహ్, లేదు అది అందవలసిన వాళ్లకు అందని పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ప్రభుత్వాలే ఆ బిజినెస్‌లలోకి దిగవలసిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు దీనినే నేషనలైజేషన్ అనేవాళ్ళు. చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. మన దేశంలో కూడా తలెత్తాయి. అలాంటి సందర్భంలో ప్రభుత్వాలు ముందుకు వచ్చి ప్రైవేటు చేతుల్లో ఉన్నటువంటి బిజినెస్‌లను కూడా ప్రభుత్వాల ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందనమాట. ఉదాహరణకి మన దేశం తొలి నెలలో స్వాతంత్రం 1947లో వచ్చిందని తెలుసు కదా! అప్పుడు మన దేశంలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితులు తీసుకుంటే ఎక్కడో కొందరు రాజులు, జమీందారులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కొంత ఆర్థిక స్తోమత ఉన్నా కూడా, వాళ్ళ ఆర్థిక స్తోమత కూడా పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ కానీ, ఇది కానీ, కెపాసిటీ కానీ వాళ్ళకు లేనందువలన అప్పుడు ప్రభుత్వమే ఆ పరిశ్రమలలోకి దిగవలసి వచ్చింది. ఇంకొకటి బ్యాంకులనేటివి కేవలం ధనికుల చేతిలోనే ఉంటూ వాళ్ళకు మాత్రమే సహాయం చేసేటటువంటి పరిస్థితి ఉన్నందువలన ఆ బ్యాంకులన్నిటినీ కూడా జాతీయం చేయవలసి వచ్చింది. జస్ట్ 1, 2 ఉదాహరణలు ఇస్తున్నాను. ఎలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు బిజినెస్‌లోకి దిగుతాయి అన్న విషయం. కానీ దిగేలాగానే ఒక్కొక్కసారి వదిలించుకోవాల్సిన అవసరాలు కూడా వస్తాయన్నమాట. ఉదాహరణకి ఆ ఉత్పాదనలు కంపెనీ ఏదైతే ఉత్పాదనలు గాని, సేవలు గాని అందిస్తూ ఉందో వాటి అవసరం తీరిపోతే అప్పుడు వదిలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఆ బిజినెస్‌లు నష్టాలలో నడుస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు నష్టాలలో అంటే అది అత్యవసరమైతే కొన్ని సందర్భాల్లో వాటిని కంటిన్యూ చేయవచ్చు. ఎందుకంటే వాటిని లాభాలకు తీసుకురావాలంటే రేట్లు పెంచాల్సి ఉంటుంది. ఉండాల్సిన అవసరం రావచ్చు. అట్లా రేట్లు పెంచితే ప్రజలకు అందుబాటులో లేకుండా పోవచ్చు. కాబట్టి ఆ ప్రభుత్వాలు ఈ కంపెనీలు పెట్టిన మొట్టమొదటి ఉద్దేశమే సాటిస్ఫై కాకపోవచ్చు. కాబట్టి బలవంతంగా వాటిని నష్టాలలో నడపాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కానీ ముందుగా చెప్పినట్లు ఆ ఉత్పాదనలు, సేవలు ఇతర మార్గాల ద్వారా తక్కువ ధరల్లో లభించే అవకాశం ఉన్నప్పుడు, ప్రభుత్వ కంపెనీలు నష్టాల్లో ఉన్నప్పుడు వాటిని మూసివేయవలసి వస్తుంది. లేదంటే అమ్మివేయవలసి వస్తుందన్నమాట. దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేశానిక్కడ. ఉత్పాదన ఖర్చు బిజినెస్‌లు నష్టాల్లో వస్తున్నాయంటే అర్థమేమి? వాటి యొక్క ఉత్పాదన ఖర్చు వాటి ప్రజలకు అందుబాటు ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, మార్కెట్ రేట్ కంటే ఎక్కువగా ఖర్చు ఉన్నప్పుడు తప్పకుండా కంపెనీలు నష్టాల్లోకి దిగిపోతాయన్నమాట. లేదా వాటి టెక్నాలజీ పాతబడిపోయినప్పుడు, ఆ ఉత్పాదనలకు ప్రజలకు అవసరం లేదు లేదా ఆదరణ లేనప్పుడు ఈ బిజినెస్‌లు నష్టాల్లో ఇది ప్రైవేట్‌కైనా, గవర్నమెంట్‌కైనా ఎవరికైనా గాని ఈ సూత్రాలు ఇదే పని చేస్తాయన్నమాట. ప్రైవేట్ వాళ్ళైనా గాని వాళ్ళ ఖర్చు ఇది మార్కెట్ రేట్ కంటే ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా నష్టాల్లో పడిపోతారు. లేదా వాళ్ళ మార్కెట్ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ లేకపోతే కూడా ఆ కంపెనీలు నష్టాల్లోకి దిగిపోతాయి. ఇది ప్రైవేట్ అయినా, ప్రభుత్వ కంపెనీలైనా గాని ఇవి మూల కారణాలన్నమాట నష్టాలకి. ఇంకొక వదిలించుకోవాల్సిన అవసరం ఏంటంటే, అది ప్రభుత్వ ఆధీనంలో ఉండి తీరవలసిన అవసరం లేనప్పుడు. ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రభుత్వాలు నిజంగా బిజినెస్‌లు చేయవలసిన అవసరం అంటూ ఏమీ లేదు. కొన్ని సందర్భాలలో అవి దిగవలసిన వస్తుందన్నమాట. ఆ సందర్భం గనక తీరిపోతే, ఆ పరిస్థితులు గనక తగ్గిపోతే, అప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ నిజంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని నిర్ణయించుకొని దాని నుంచి బయటకు రావడానికి ప్రభుత్వాలు ప్రయత్నించవచ్చన్నమాట. సో, ఇలాంటి సందర్భాల్లో ప్రైవేటీకరణ చేయటానికి ప్రయత్నిస్తాయి ప్రభుత్వాలు. ఈ ప్రైవేటీకరణ అంటే ఎలా ఉంటుంది? ఎన్ని రకాలు? ఏ విధాలుగా ప్రైవేటీకరణ చేయవచ్చు అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. దాన్ని ముఖ్యంగా 3 విధాలుగా నేను విభజించి చెప్తున్నాను. ఒకటి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మొదట్లో ఏం చేస్తారంటే కొన్ని రంగాలని కొన్ని ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు. ఒక కంపెనీగా మాత్రమే కాకుండా ఆ రంగం పూర్తిగా.
ఉదాహరణకి టీవీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎయిర్‌లైన్స్ ఒకప్పుడు మన దేశంలో కేవలం గవర్నమెంట్ మాత్రమే చేయాలి. ప్రైవేట్ వాళ్ళు అసలు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆ రంగాలన్నిటిని కూడా దాన్ని ఆహ్, మన ఎకనామిక్ పార్లెన్స్‌లో చెప్పాలంటే మోనోపొలీ. అయితే ఈ మోనోపొలీ అనేది గవర్నమెంట్ మోనోపొలీ అన్నమాట. ఒక కంపెనీ మోనోపొలీ కాకుండా కేవలం ప్రభుత్వం మాత్రమే ఈ రంగాల్లో ఉండాలి అన్న విధంగా ప్రభుత్వం మాత్రమే ఉంటే అలాంటి దానిని ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా చేయవచ్చు అని చెప్పడం అది కూడా ఒక ప్రైవేటీకరణే. ఆహ్, ఇంకొక ప్రైవేటీకరణ ఎలాగంటే ఆహ్, ఆ పూర్తిగా అది ప్రైవేటీకరణ చేయకుండానే వాళ్ళు చేస్తున్న పనులను ప్రైవేట్ వాళ్ళకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వడం అన్నమాట. అంటే దాని కంట్రోల్ మాత్రము గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకొని కేవలము ఆ పనులు చేయటం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేయాలనుకోండి. ఆ రోడ్లు వేసే నిర్వహణ ఎక్కడ వేయాలి అవన్నీ కూడా ప్రభుత్వమే నిర్ణయించుకుంటుంది. కాకపోతే రోడ్లు వేయటానికి కావలసిన సామాగ్రి కానీ ఆహ్, ఆహ్, లేబర్ కానీ అందరిని అరేంజ్ చేసి తీసుకొచ్చి రోడ్లు వేయటము అన్న పనిని మాత్రము ప్రైవేట్ వాళ్ళకి అప్పగించొచ్చనమాట. దాన్ని కూడా ఒక విధంగా ప్రైవేటీకరణే అని చెప్తాము. అది పాక్షిక ప్రైవేటీకరణ అని కూడా చెప్పవచ్చు. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మీరు పాస్‌పోర్ట్ సర్వీస్ కూడా చూసుంటారు. నేను ఈ మధ్యనే నా పాస్‌పోర్ట్ ఆహ్, ఆహ్, రెన్యువల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఐ వాస్ జస్ట్ సర్ప్రైజ్డ్. ఒక 10 మినిట్స్‌లో పని అయిపోయింది. తర్వాత వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి వచ్చిన మరుసటి రోజే నా పాస్‌పోర్ట్ నాకు ఇంటికొచ్చేసింది. అంత ఎఫిషియెంట్‌గా ఇప్పుడు ఆ పని జరుగుతున్నది. మీకు తెలిసే ఉంటుంది. అన్ని పాస్‌పోర్ట్ సర్వీస్‌లు ఇట్లా ప్రైవేటైజ్ అయ్యాయో లేదో తెలియదు. నేనున్న బెంగుళూరులో టీసీఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఇది చాలా ఎఫిషియెంట్‌గా ఉన్నట్లుగా గమనించాను నేను. ఆఫ్‌కోర్స్ నేను సుమారుగా 30 ఏండ్లుగా పాస్‌పోర్ట్ రెన్యూ చేస్తూ వచ్చాను. ఆహ్, ఇప్పుడు జరిగిన సర్వీస్‌కి 30 ఏండ్ల కిందటి ఎక్స్‌పీరియన్స్‌కి కంపేర్ చేస్తే చాలా చాలా తేడా ఉందన్నమాట. అది అందరూ గమనించే ఉంటారనుకుంటాను. అలాగే ఇంకొక ఆహ్, పద్ధతి ఏమంటే ఈ ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ వాళ్ళకు పాక్షికంగా లేదా పూర్తిగా అమ్మివేయటం. లేదా ఈ ఇక్కడ చాలా సింపుల్‌గా చెప్పాను. దీంట్లో కూడా చాలా చాలా విధాలున్నాయి. క్లుప్తత కోసము నేను కొన్ని విషయాలని క్లుప్తీకరించి చెప్తున్నాననమాట. సో, జస్ట్ 2, 3 విషయాలు మాత్రమే చెప్తానిక్కడ. ఉదాహరణకి ప్రైవేట్ గవర్నమెంట్ కంపెనీలని డైరెక్ట్‌గా అమ్మేయకుండా, ఆ గవర్నమెంట్ కంపెనీల్లో షేర్లను మాత్రమే అమ్మొచ్చనమాట. అది కూడా డైరెక్ట్‌గా పబ్లిక్‌కే అమ్మొచ్చు. లేదా కొన్ని ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి అమ్మవచ్చు. లేదా ఆహ్, ఆహ్, ప్రైవేట్ ఆహ్, వ్యక్తులకి గాని అట్లా కూడా అమ్మొచ్చు. రకరకాలుగా జరగొచ్చనమాట అది. దీన్ని పాక్షికంగా అనంటాము. ఆ లేదు పూర్తిగా అంటే ఆ కంపెనీ మొత్తము బాధ్యత అంతా వాళ్ళకే వ అప్పగించడం అనమాట. అది అట్లా కూడా జరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాల్కో అన్న కంపెనీలో వాళ్ళేం చేశారంటే ఒక నాకు ఐ థింక్ 51% మాత్రమే అమ్మేశారనమాట. అంటే 49% ఇంకా గవర్నమెంట్ చేతిలోనే ఉంది. కానీ కంపెనీ లా ప్రకారము 51% ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళకే యాజమాన్య బాధ్యతలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయన్నమాట. అలాగే హిందుస్థాన్ జింక్, విఎస్ఎన్ఎల్ కూడా అలాగే చేశారు. పాక్షికంగానే చేశారు. కొంత భాగమే విఎస్ఎన్ఎల్‌ని టాటా వాళ్ళకి అప్పగించినా కూడా కొంత భాగం ఇంకా గవర్నమెంట్ చేతుల్లోనే ఉందన్నమాట. అలా కూడా అమ్మవచ్చు. లేదా పూర్తిగా కూడా కంపెనీలని అమ్మివేయవచ్చు. అది ఎలా చేయాలి అన్న విషయము ఆయా సందర్భాలను ఆహ్, ఆహ్, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారనమాట. ఇందుకు ప్రైవేటీకరణలో లాభాలేంటి? నష్టాలేంటి? అన్న విషయం ఇప్పుడు చూద్దాము. ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? అన్న విషయం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఇప్పుడు చేయటం వలన వచ్చే లాభాలేంటి? ఆహ్, ప్ర ఏ ఏమవుతుందంటే యాక్చువల్‌గా ముందే చెప్పుకున్నట్లు ప్రభుత్వాల ముఖ్య పని ఆహ్, ఆహ్, పాలన. ఆ పాలన అంటే ప్రజాసేవ. ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు గాని,
మౌలిక అవసరాలు గాని తీర్చేటటువంటి అది ముఖ్యమైన అవసరము. కానీ అలా కాకుండా ఈ బిజినెస్‌లో దిగడం వలన ఈ బిజినెస్ ఖర్చులు ఎక్కువవుతాయన్నమాట. ముఖ్యంగా ఆ కంపెనీలు నష్టాల్లో దిగినప్పుడు మరింత ఖర్చు ఉంటుంది. ఆ నష్టాల్లో దిగకపోయినా లాభాల్లో ఉన్నప్పుడు కూడా ఆ కంపెనీలను ఎక్స్‌పాండ్ చేయటానికి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మోడర్నైజ్ చేయడానికి మళ్ళీ దాంట్లో డబ్బు పెట్టాల్సుంటుంది. ఇట్లా ప్రభుత్వంకు వచ్చినటువంటి రెవెన్యూలో చాలా భాగము ఈ కంపెనీలకు పెట్టవలసిన అవసరం ఉంటుందన్నమాట. అలా కాకుండా అది ప్రైవేట్ వ్యక్తులు పెట్టినప్పుడు అది ప్రైవేటు వాళ్ళు ఆ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారనమాట. దానివలన ప్రభుత్వాలకి ఖర్చు తగ్గి చేతిలో డబ్బు ఎక్కువ మిగులుతుందనమాట. అంటే అప్పుడు ఇంకా ముఖ్యంగా ప్రభుత్వాలు వాటిని అమ్మటము వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఖర్చు తగ్గడమే కాకుండా లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. మామూలుగా పన్నులు ఇట్లాంటి వాటి వల్లనే ప్రభుత్వాలకు డబ్బులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ ముందు ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి కంపెనీలు అమ్మటం ద్వారా అదనపు ఆదాయం వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు మనకు పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఈ అదనపు ఆదాయము ప్రజా సేవలకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలంటే అది కొందరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గాని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ సంస్థల కంటే ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తాయి అన్న విషయము అందరికీ తెలిసిందే. కానీ కొందరు ఒప్పుకోకపోవచ్చు, అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ నాసా ప్రభుత్వ సంస్థ అని మీకు తెలుసు. దానికి పోటీగా దాదాపు ఇప్పుడు స్పేస్ ఎక్స్ అనే కంపెనీ వచ్చిన విషయం కూడా మీరు విని ఉంటారు అమెరికాలో. నాసా వాళ్ళు ఎంతో కాలంగా పనిచేస్తున్నారు. వాళ్లకు పోటీగా స్పేస్ ఎక్స్ దిగి వాళ్ళకంటే తక్కువ ఖర్చుతో ఇప్పుడు శాటిలైట్లు కానీ, రాకెట్లు కానీ తయారు చేయటం కానీ, బయట పైకి వదలటం కానీ జస్ట్ ఒక 10 ఏండ్లలో 2010 కొంత ముందుగానే 2003 ఆ టైంలోనే మొదలుపెట్టారు. 2010 కంతా ప్రొడక్షన్‌లోకి వచ్చి ఇప్పుడు దాదాపు నాసా కంటే ఇప్పుడు నాసా వాళ్ళ లాంచింగ్‌లో చాలా మటుకు స్పేస్ ఎక్స్ ద్వారా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. ఈ ప్రైవేటీకరణ వలన జరిగినటువంటి ఈ ముఖ్య పరిణామం అది. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ప్రైవేటీకరణ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మోనోపోలీ అని ముందే చెప్పాను కదా! మోనోపోలీ అనంటే ఏక ఛత్రాధిపత్యం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదు అన్న ఒక రిస్ట్రిక్షన్ అనమాట. అలాంటప్పుడు ఆ సేవలు మెరుగయ్యే అవకాశాలు చాలా తక్కువ అనమాట. అలాగే ధరలు తగ్గే అవకాశాలు గానీ, మోడర్నైజేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలు అన్నట్లుగా ఉంటారు వాళ్ళు. అలా కాకుండా ప్రైవేట్‌లో గనుక ఉంటే పోటీ ఉంటుంది తప్పకుండా. ప్రైవేట్ అనంటే కూడా ప్రైవేట్‌లో మోనోపోలీ ఉంటే తిరిగి తప్పే అది కూడా. ప్రైవేట్‌లో మోనోపోలీ ఉండకూడదు. పోటీ అనేది తప్పకుండా ఉండాలి. అలా పోటీ ఉండటం వలన ప్రజలకు చాయిస్ పెరుగుతుంది. ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ అన్న చాయిస్ ఒకరికంటే ఇంకొకరు తక్కువ ధరకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇంకొకటి బిజినెస్‌లో రాజకీయ ప్రభావాలు తగ్గుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కంపెనీలలో రాజకీయ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బిజినెస్‌లు ఏవి చేయాలి? ఎక్కడ పెట్టాలి? ఎంతమందిని చేర్చుకోవాలి? ఇలాంటి విషయాలన్నిట్లోనూ రాజకీయ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో పోలిస్తే ప్రైవేట్‌లో అలాంటి ప్రభావాలు తక్కువగా ఉంటాయి. బ్యూరోక్రసీ తగ్గుతుంది. ఇప్పుడు ఒక ప్రభుత్వ కంపెనీలో ఒక పెట్టుబడి పెట్టాలంటే అది ఒక ప్రాజెక్ట్ వాడు రాసి మళ్ళీ అది అప్రూవ్ అయ్యి అమౌంట్ శాంక్షన్ అయ్యి వచ్చేసరికి దాదాపు 3 ఏండ్లు అవుతుంది. అదే ప్రైవేట్ కంపెనీలలో నేను ముందే చెప్పాను కదా! నేను 30 ఏండ్లుగా దాదాపు ప్రైవేట్ కంపెనీల్లోనే పనిచేశాను. ప్రైవేట్ కంపెనీల్లో కొన్ని నెలలు ప్రాజెక్ట్ బాగా ఉంటే కొన్ని నెలలు లేదా మాక్సిమం అంటే చాలా పెద్ద ప్రాజెక్టు మల్టీ క్రోర్ 1000 క్రోర్ పైనటువంటి ప్రాజెక్ట్ అయితే ఆర్థిక అవన్నీ లోన్‌లు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో అవన్నీ చూసుకొని ఒక 6 నెలలు అట్లా ఎక్కువ పడుతుంది.
అదే ప్రభుత్వ శాఖల్లో అయితే సుమారు 3 సంవత్సరాలు పడుతుంది దాదాపు. అంత లోపల ఆ టెక్నాలజీ మారిపోయి ఉండొచ్చు. అన్నీ చాలా మారిపోయి ఉండొచ్చు అనమాట. ఇంకొక విషయం చాలా మంది ఇది కూడా కొంత కాంట్రోవర్షియల్ ఉండొచ్చు. కొందరు ఒప్పుకోకపోవచ్చు. కానీ నా ఉద్దేశం ప్రకారం నేను గమనించినంత వరకు వినండి మాట్లాడద్దు. హలో ఎక్స్క్యూజ్ మీ హలో డిస్ట్రిబ్యూషన్ మీరు కనబడాలి వినడం మైక్ ఆఫ్ చేయండి. మైక్ ఆఫ్ చేసుకోండి వేరే వాళ్ళు. హలో మైక్ ఆఫ్ చేసుకోండి. హలో మైక్ ఆఫ్ చేసుకోండి. మీరు మాట్లాడద్దు. హలో మాట్లాడ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. అదే ఇక్కడ వాయిస్ వస్తున్నది. ఇప్పుడు ఓకే అనుకుంటాను. సో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా పని చేస్తారు లేదా చేయించుకుంటారు. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా కానీ ప్రైవేట్లో తప్పకుండా చేయించుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే పని వదిలేసి వెళ్ళవలసిన అవసరాలు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి అక్కడ ఉద్యోగుల సమర్థత ఎక్కువగానే ఉంటుంది. ఇంకొకటి ఏమంటే తక్కువ ఉద్యోగులతో పని చేయించుకోవడం వలన ప్రైవేట్లో జీతాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే అదే పనికి ప్రైవేట్లో అఫ్కోర్స్ ఇది వచ్చి అక్కడ జీతాలు అన్నది చాలా మటుకు సప్లై అండ్ డిమాండ్ అన్న పద్ధతిలోనే అక్కడ ఉంటుంది. ఎక్కువ సప్లై ఉన్న చోట జీతాలు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది జనరల్ స్టేట్మెంట్ ఏమి కాదు. జనరల్గా ఓవరాల్గా తీసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ సాలరీస్ ఆర్ హయ్యర్. సో నష్టాలు కూడా తెలుసుకుందాం ఇప్పుడు. ప్రైవేట్ వల్ల ఉన్నటువంటి నష్టాలు లేదా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు అన్ని కంపెనీలను కొనరు. గవర్నమెంట్ ఏ కంపెనీని అంటే ఆ కంపెనీని అమ్మాలన్నా కానీ ముఖ్యంగా నష్టాల్లో ఉన్న కంపెనీలని అమ్మాలంటే అది చాలా కష్టము. అలాంటి కంపెనీలని వాళ్ళు కొనడానికి ఇష్టపడరు. ఏ సందర్భాల్లో ఇష్టపడతారు అన్న విషయం మళ్ళీ చెప్తాను. మామూలుగా లాభాలు ఇచ్చేటటువంటి కంపెనీలను మాత్రమే ప్రైవేట్ వాళ్ళు కొంటారు. అది కూడా వాళ్ళు లాభదాయకం అనుకున్న ధరలకే కొంటారు. గవర్నమెంట్ అడిగినంత ఇవ్వడానికి అందరూ ముందుకు రాకపోవచ్చు. కాబట్టి ఆ ధర నిర్ణయము అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయము. అందుకని ప్రభుత్వాలు అమ్మాలనుకున్నా కానీ వాళ్ళు అనుకున్నంత అంతటి డబ్బు రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో నేను ఇంతకుముందే ఒక ఇది చెప్పాను కదా, పాక్షికంగా అమ్మటము అనేసి. అలాంటి పద్ధతులు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే మొత్తము ఒకేసారి అమ్మకపోయినా పాక్షికంగా అమ్మటం వలన ఏమవుతుందంటే ప్రైవేట్ వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దానిని అభివృద్ధి చేసినంత తర్వాత ఆ కంపెనీల ధర లేదా వాటి షేర్ వాల్యూ అంటారు. స్టాక్ మార్కెట్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది షేర్ వాల్యూ పెరుగుతుంది అనమాట. అప్పుడు కనుక గవర్నమెంట్ అమ్మితే అప్పుడు మరింత డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రైవేటీకరణ చాలా మటుకు ఉద్యోగుల నుంచి చాలా మటుకు వ్యతిరేకత వస్తుంది. ఉద్యోగుల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే వాళ్ళ ఉద్యోగం పోతుందేమో అన్న ఒక అనుమానం. ఎందుకంటే ముందే చెప్పినట్లుగా ప్రైవేట్లో ఉద్యోగుల సమర్థత అన్న క్రైటీరియా మీదనే ఉద్యోగులను ఉంచుకోవాలా లేదా అన్న ఇది చూస్తారు. ప్లస్ మామూలుగా చూస్తే ప్రభుత్వ సంస్థల్లో కావలసిన దానికంటే ఎక్కువే ఉద్యోగులు ఉంటారు అనేక కారణాల వలన. కాబట్టి వాళ్ళలో చాలా మందికి ఆ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉద్యోగులు భయపడతారు. కానీ ప్రజలు ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు. ప్రజలకు ఆ కంపెనీలను ప్రైవేటీకరణ చేయటం వలన ప్రజలకు ఏమైనా నష్టం ఉందా అంటే నా ఉద్దేశంలో ప్రజలకు డైరెక్ట్ గా ఎలాంటి నష్టము లేదు. ఇంకా ఇండైరెక్ట్ గా చూస్తే లాభమే ఉంటుంది ప్రభుత్వం చేతిలో కనుక అంత డబ్బు. ఎందుకంటే ఈ అమ్మటము అన్న దానిలో ప్రభుత్వానికి చేతిలో అధిక ఆదాయం వస్తుంది అనమాట. పన్నుల మీద వచ్చే ఆదాయం కంటే ఇంకా ఎక్కువ ఆదాయం రావటం వలన అది ప్రజలకు అనుకూలమే కానీ ప్రతికూలం కాదు. కానీ కొందరు ఇదేదో అమ్మేస్తున్నారు ఏదో చేసేస్తున్నారు అన్న కొంత వ్యతిరేకత చేస్తుంటారు. ఇంకా ప్రైవేటీకరణలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొనుక్కునే వాళ్ళే దొరకపోవచ్చు అనమాట.
కానీ ఇప్పుడు కొన్ని ప్రైవేటీకరణలు గ్లోబల్ గా చేస్తున్నారు. అంటే బయట నుంచి కూడా ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట. అలాంటి సందర్భాల్లో కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. ప్రభుత్వ సంస్థలను కొన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ప్రభుత్వ సంస్థలు కనుక మోనోపొలీలో ఉంటే, అంటే ఆ కంపెనీ తప్ప ఇంకా వేరే కంపెనీ లేదు అన్న పరిస్థితి కనుక ఉంటే అప్పుడు పోటీ అనేది ఉండదు. దాన్ని మోనోపొలీ అంటారు. అలాంటి సందర్భాల్లో అలాంటి కంపెనీలని ఒక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ మోనోపొలీని వాళ్ళు కూడా కొనసాగిస్తారు. కాబట్టి అది కూడా అంత మంచిది కాదనమాట. అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాంటి ప్రైవేటీకరణ మంచిది కాదు. ప్రైవేట్ వాళ్ళు కంపెనీలను తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల నుంచి రాయితీలు కోరే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా నష్టాలు వచ్చే కంపెనీలు కనుక కొన్నారంటే దాన్ని మళ్ళీ ప్రాఫిట్ కి తీసుకొచ్చే వరకు కొన్ని రాయితీలు అడిగే అవకాశం ఉంది. అప్పుడు ప్రభుత్వానికి కొంత ఆదాయపు లోటు జరిగే అవకాశం ఉందన్నమాట. ఇంకొక నష్టం లేదా పరిశీలించవలసిన అంశం ఏమంటే, కీలకమైన పరిశ్రమలు ఎవరైనా కొందరి చేతుల్లోకి వెళ్ళిపోతే అది ఆర్థిక కేంద్రీకరణ లేదా సంపద కేంద్రీకరణ. సంపద అంతా కొందరి చేతుల్లోకి వెళ్ళిపోయి ఆ కీలకమైన పరిస్థితి అదే మళ్ళీ ఇది కూడా ఒక విధమైనటువంటి మోనోపొలీ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కూడా ఒక నష్టమే. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నమాట. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఉద్యోగ భద్రత ఉండదు. ఇది కూడా ముందే చెప్పాను. అది ఎలాంటి సందర్భాల్లో ఉద్యోగ భద్రత ఉండదు అన్నది దాన్ని మళ్ళీ చర్చించుకుందాం. ఇంకొకటి ఏమంటే, ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన ఆ కంపెనీలు తప్పకుండా లాభాలు సంపాదిస్తాయి అన్నటువంటి గ్యారంటీ లేదు. ప్రైవేట్ కంపెనీల స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. పెట్టిన కంపెనీల్లో చాలా సింహభాగము నష్టాల్లో పడిపోయి మూసేసిన కంపెనీల సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తుంది ప్రైవేట్ కంపెనీల్లో. కాబట్టి అది గ్యారంటీ ఏమీ లేదన్నమాట. అలాంటప్పుడు ప్రైవేటీకరణ చేసిన తర్వాత అదే కంపెనీలు మళ్ళీ నష్టాల్లోకి దిగితే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? అప్పుడు తప్పకుండా మూసేయవలసి వస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయం గమనించాలి. మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు నష్టం జరిగిందంటే వాళ్ళ వలన బ్యాంకులు, ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు కంపెనీలు అన్ని సొంత డబ్బుతో కాకుండా, సొంత డబ్బు దాదాపు ఒక 20-30% మాత్రమే ఉంటుంది. సుమారు 70% దాకా బ్యాంకు లోన్లు అంటారు. బ్యాంకులైనా కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదో ఒక విధంగా లోన్లు ప్రైవేట్ బయట నుంచి తీసుకురావటము తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీలు కనుక నష్టపోతే బ్యాంకులకు నష్టాలు ఉంటాయి. లోన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు నష్టాల్లో వస్తాయి. అప్పుడు ఆ భారం కూడా తిరిగి ప్రభుత్వం పైనే పడుతుంది అనమాట. మరి దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్న విషయం కూడా గమనించాల్సిన విషయం ఉంటుంది. కాబట్టి ఈ పని చేసే ముందు అన్ని లాభాలేంటి, నష్టాలేంటి, తర్వాత ఏంటి, ఇలా జరిగితే ఎలా చేయాలి అన్న ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించిన తర్వాతనే ఈ ప్రైవేటీకరణలో దిగాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రైవేటీకరణ అన్నది మన దేశంలోనేనా కాదు, దాదాపు అన్ని దేశాల్లోనూ జరుగుతూనే ఉంది. ఒక దేశానికి పరిమితం కాదు. సుమారు 1957లో జర్మనీలో మొదలైంది మొట్టమొదటగా అని చెప్పొచ్చు. అంతకుముందు కూడా జరిగి ఉన్నా కూడా మోడర్న్ ఎరాలో తీసుకుంటే ఒకప్పుడు కొంత ప్రభుత్వ కంట్రోల్స్ ఎక్కువగానే ఉండేటివి. 1980కి ముందు ప్రపంచమంతటా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల ఇది సంఖ్య కానీ వాటి యొక్క టర్నోవర్ కానీ ఎక్కువగానే ఉండేది. జర్మనీతో 1957లో వాళ్ళు మొదలు పెట్టారనమాట. అప్పటి నుంచి అన్ని దేశాలు కూడా వాళ్ళ లాగానే ఫ్రాన్స్, జపాన్, చైనా అన్ని దేశాల్లోనూ ఇది జరుగుతూనే ఉంది. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆల్రెడీ చాలా వ్యవస్థలు ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నవన్నీ కూడా ప్రైవేట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా, అంటే ఒకప్పుడు కూడా జాతీయకరణ అని ఎక్కువ జరిగేది అనమాట.
అది అప్పటి పరిస్థితుల ప్రకారం జరిగింది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కావాలనుకున్నప్పుడు జాతీయీకరణ అదే ప్రైవేటైజేషన్‌కి ఆపోజిట్ అన్నమాట ఇది. అంటే ప్రైవేట్ చేతిలో ఉన్న సంస్థలు లేదా కొత్త సంస్థలని కేవలం ప్రభుత్వ చేతుల్లో మాత్రమే పెట్టుకోవడము అన్నది జాతీయీకరణ అంటారు. ఇది ఒకప్పుడు చాలా ఎక్కువగా జరిగింది. ఇప్పుడు రివర్స్ జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చనమాట. కానీ ఇప్పుడు కూడా నేషనలైజేషన్ జరగదా అనంటే అది కూడా తప్పే. జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో. ఇంతకుముందే చెప్పాను అది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుందని. అలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడంతా జాతీయీకరణ కూడా జరుగుతుందన్నమాట. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న కాలం 1957లో జర్మనీతో మొదలైనా కూడా దీనిలో జోరందుకున్నది మాత్రము 75 తర్వాత అని చెప్పొచ్చు. 80s తర్వాత మరీ ఎక్కువగా. ఇప్పుడు ప్రైవేటీకరణదే హవా అని మనం గమనించవచ్చు అన్నమాట. అన్ని దేశాల్లోనూ ముఖ్యంగా అతి పెద్ద ప్రైవేటీకరణ ఈ మధ్య జరిగిన ఈ 80s తర్వాత ఎక్కువ జరిగిందన్నాను కదా! వాటిలో అతి పెద్ద ప్రైవేటీకరణ చెప్పుకోవాలనుకుంటే చైనా అనే చెప్పుకోవాలి. చాలా మందికి చైనా అనేది కమ్యూనిస్టు దేశము అని తెలుసు. కానీ ప్రస్తుతం అది కమ్యూనిస్టు దేశం కాదే అని కూడా తెలుసు. అది కేవలం 1950 నుంచి 80 దాకా సుమారుగా కొంత కమ్యూనిస్టు సిద్ధాంతాలు పాటించినా కూడా ఆ తర్వాత వాళ్ళు కూడా ఈ ప్రైవేటీకరణ దిశ క్యాపిటలైజేషన్ చేయటం దిశగా వాళ్ళు కూడా మొదలు పెట్టారనమాట. సో ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేటీకరణ చేసిన దేశంగా చైనాని మనం గుర్తించవచ్చు. కాబట్టి దాని గురించి కొంత మాట్లాడుకుందాం. 1978లో డెంగ్ జియావోపెంగ్ అన్న ప్రెసిడెంట్ ఉన్నారు కదా! అతని ఆధ్వర్యంలో ఆర్థిక సంస్కరణలు ఆయన ప్రతిపాదించాడనమాట. అంతకుముందు మావో అనే నేత ఉండేవాళ్ళు. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా సోషలిజము అన్న సిద్ధాంతాలని పాటించి వాటిని అక్కడ పెట్టారు. తర్వాత ఈ డెంగ్ జియావోపెంగ్ వచ్చిన తర్వాత 78లో ఆర్థిక సంస్కరణలు ప్రతిపాదించాడు. కొద్దిగా చేస్తూ వచ్చినా కూడా మొదట్లో నిదానంగానే జరిగింది. తర్వాత 92 తర్వాత చాలా జోరుగా సాగిందనమాట. 97, 98 కేవలం ఆ సంవత్సరాల్లోనే చూస్తే అనేక ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ కంపెనీ 97, 98 సుమారు 1-2 సంవత్సరాల్లో అనేక కంపెనీలని ప్రైవేట్ చేసేసారనమాట. 2004 వచ్చేసరికి ఆ ప్రభుత్వ కంపెనీలు ఒకప్పుడు దాదాపు కమ్యూనిస్టు దేశంగా దాదాపు 100% ప్రభుత్వ కంపెనీలు ఉన్నట్టు దేశంలో 2004 నాటికి ఆ కంపెనీలు 48%కు తగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు ఇంకా తగ్గిపోయి ఉండొచ్చు. నంబర్ నేను లేటెస్ట్ నంబర్ తీసుకోలేదు. 2005 నాటికి ఆ ప్రైవేట్ కంపెనీల జీడిపి అంటారు కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అందులో సింహభాగం దాదాపు 60% భాగము ప్రైవేట్ కంపెనీల నుంచే వచ్చింది అని అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్రైవేట్ కంపెనీల ప్రభావం ఎంతగా మారిందో అని. అంటే జస్ట్ 78 నుంచి 2005 అంటే జస్ట్ ఒక 25 ఏండ్ల అది 92 తర్వాతనే అని తీసుకుంటే ఇంకా 15 ఏండ్లే లెక్క వేసుకోవచ్చు అనమాట. ఒక 10-15 ఏండ్ల కాలంలోనే దాదాపు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీలలో అది ముఖ్యంగా జీడిపి లెక్కలో తీసుకుంటే 60% జీడిపి ప్రైవేట్ కంపెనీల నుంచి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. దీని వలన చైనాకు నష్టం జరిగిందా లాభం జరిగిందా అని చూస్తే లాభం జరిగిందే అనేది తెలుస్తుంది. ఎందుకంటే జీడిపి గ్రోత్ రేట్ తీసుకుంటే కూడా 1980 వరకు ఎంత ఉందో దానికంటే మరీ ఎక్కువగా అసలు వెనుక తిరిగి చూడని స్థాయిలో 10% నుంచి 15% వరకు ప్రతి సంవత్సరము కంటిన్యూస్ గా దాదాపు 20-25 ఏళ్ల కాలం చేసి వాళ్ళ జీడిపి ఎక్కడో అట్టడుగున అంటే 80 కాలంలో తీసుకుంటే మన దేశం లాంటి జీడిపినే ఉండేదన్నమాట. అలాంటి దేశము 2010 కంతా 2వ స్థానం, ప్రపంచంలోనే 2వ స్థానం, అంటే అమెరికా లాంటి దేశం తర్వాత 2వ స్థానం మిగతా అన్ని దేశాల కంటే ముందుగా పైకి వచ్చేసింది అనమాట. అంతటి ప్రభావం ఈ ప్రైవేటీకరణ వలన ఆ చైనా దేశంలో
వాళ్ళకు ఆ అడ్వాంటేజ్ వచ్చిందనమాట. ఈ గ్రాఫ్లో చూస్తే ఇండియా ఎలా గ్రోత్, ఇండియాలో గ్రోత్, చైనాలో గ్రోత్ను కంపేర్ చేస్తూ ఒక గ్రాఫ్ చూపిస్తున్నాను. 1980 దాకా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 50 నుంచి 80 దాకా చూస్తే మన పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయము అంటారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే టోటల్ కంట్రీ యొక్క ఆదాయము. అందులో తలసరి ఆదాయము అని అంటే ఒక్కొక్క దట్ డివైడెడ్ బై పాపులేషన్ అన్నమాట. మన చైనా ఇండియా పాపులేషన్ దాదాపు ఒకే పాపులేషన్ అని అనుకుంటే వాళ్ళ జీడిపి మన జీడిపి దాదాపు ఒకే దశలో ఉన్నది 80లో. అదే వాళ్ళు చేసినటువంటి సంస్కరణలు, ఈ ప్రైవేటీకరణ వలన ఆ ప్రభావము జీడిపి మీద ఎంతగా చూపించిందో ఆ రెడ్ లైన్ చూస్తే తెలుస్తుంది. దాదాపు ఒకే దశలో ఉన్నటువంటి ఇది ఇప్పుడు మనకంటే దాదాపు 2 3 ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశంగా, జీడిపి లెక్కలో తీసుకుంటే 4 ఎక్కువ ఉన్నటువంటి దేశంగా అది అభివృద్ధి చెందింది. దీని వెనుక ప్రైవేటీకరణ పాత్ర చాలా చాలా ఉంది అని మనం గమనించవచ్చు. అతి ప్రపంచంలోనే 2వ స్థానంలో అతి ఎక్కువ ప్రైవేటీకరణ చేసిన కంట్రీ చెప్పాలంటే యునైటెడ్ కింగ్డమ్, లేదా మనం జనరల్గా ఇంగ్లాండ్ అంటాము. ఈ బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా వాళ్ళ కంపెనీలు చాలా చాలా ఎక్కువగా ఉండేటివి. వాళ్ళు కూడా 1979 అదే సమయం ఈ ప్రైవేటీకరణ ఎక్కువగా జోరందుకున్నటువంటి సంవత్సరం వచ్చి 1980 తర్వాతనే అమెరికాలో ఇంగ్లాండ్లో కూడా అక్కడున్న కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు సుమారు సంవత్సరానికి 3 బిలియన్ పౌండ్లు అంటే ఎంత, దాదాపు కొన్ని 3000, ఓకే ఇట్ టేక్స్ టైమ్ టు కన్వర్ట్. సో 3 బిలియన్ పౌండ్లు నష్టాలు ప్రతి సంవత్సరము వాళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితికి చేరుకున్నారనమాట. అప్పుడు మార్గరెట్ థాచర్ ఉండే ప్రధానిగా ఉండి ఆమె ప్రైవేటీకరణ చాలా ఇది ఫోర్స్గా ఇంట్రడ్యూస్ చేసి దాన్ని చేయటం వలన, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేయటం వలన దాదాపు 34 బిలియన్ పౌండ్లు, 3 బిలియన్ పౌండ్లు ప్రతి సంవత్సరము లాస్ వచ్చేటటువంటి కంపెనీలనే వాళ్ళు 34 బిలియన్ల పైగా అమ్మి, అది కూడా పూర్తిగా అమ్మలేదు, కొద్ది కొద్దిగానే అమ్మారు. ఇంత డబ్బు వాళ్ళు సంపాదించగలిగారు అనమాట ప్రైవేటీకరణ ద్వారా. దానితో నష్టాలు తగ్గడమే కాకుండా వాళ్ళ పాత బాకీలు, అంతవరకు ప్రతి సంవత్సరము వాళ్ళకి లోన్లు పెరగడమే కానీ తగ్గడం అంటూ జరగలేదు. కానీ ఈ ప్రైవేటీకరణ ద్వారా వచ్చిన డబ్బులతో గవర్నమెంట్ లోటు బడ్జెట్ అనేది తీర్చుకోవడమే కాకుండా అంతకుముందు చేసిన అప్పులను కూడా తీర్చుకునేటటువంటి ఆర్థిక పరిస్థితికి వచ్చారనమాట. సో యూకేని కూడా ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైవేటైజేషన్ గా మనం చెప్పుకోవచ్చు. అందులో ఒక ఉదాహరణకి ఈ బ్రిటిష్ టెలికాం అనే కంపెనీని తీసుకుంటే, ఆ కంపెనీని పూర్తిగా కూడా అమ్మలేదు, దాన్ని పబ్లిక్ ఇష్యూ, దాని షేర్లను మాత్రమే పబ్లిక్ ఇష్యూ చేశారనమాట. ఇది కూడా ఒక విధమైనటువంటి ప్రైవేటీకరణే, కాకపోతే ఒక వ్యక్తికో లేదా ఒక కంపెనీకో అమ్మకుండా ప్రజలకు అమ్మారనమాట. సుమారు దీంట్లో 20 లక్షల మంది ప్రజలు ఆ షేర్లను కొన్నారు, ఆ కంపెనీ షేర్లని, బ్రిటిష్ టెలికాం అన్న కంపెనీ షేర్లని. సుమారు 20 లక్షల మంది 4 బిలియన్ల పౌండ్లను వాళ్ళు ఇచ్చారనమాట ఈ కంపెనీని కొనడానికి. అంటే వాళ్ళు ప్రభుత్వం ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వం ఆస్తిని ప్రజల ఆస్తిగా చేశారనమాట. ఇది ఒక మంచి పరిణామం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఒక పాయింట్ నోట్ చేయమని చెప్తాను. ప్రభుత్వ ఆస్తి అని అంటే అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తులు అన్నిటి కూడా ప్రజల ఆస్తులు అని మాత్రం మనం చెప్పుకోలేం. కానీ ఇప్పుడు ఈ ఉదాహరణకి బ్రిటిష్ టెలికాం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎప్పుడైతే దాని షేర్లని ప్రజలకు అమ్మారో అప్పుడు ప్రజల ఆస్తి అని దాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఈ 20 లక్షల మంది ప్రజలు దాన్ని కొన్నారు అని అంటే వాళ్ళంతా దానికి యజమానులు అయ్యారు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడే దాన్ని ప్రజల ఆస్తిగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ ప్రభుత్వ ఆస్తి ఇప్పుడు ప్రజల ఆస్తి అయింది. అది కూడా ఒక విధమైనటువంటి ప్రైవేటీకరణ.
ఈ ప్రైవేట్ సో నేను ముందే చెప్పినట్లుగా ప్రైవేటీకరణ యూకేలో ముఖ్యంగా ప్రైవేటీకరణ చేయడం వలన మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైవేటైజేషన్ అన్న బిరుదు యూకేకి ఇవ్వచ్చు అనమాట. సరే, ఇప్పుడు మిగతా దేశాల గురించి చెప్పుకున్నాం. మన దేశ ప్రభుత్వ ఆర్థిక సంస్థలు ఎలా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితి ఏంటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ 1951లో కేవలం 5 కంపెనీలు మాత్రమే, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంతా దాదాపు ప్రైవేట్ కిందనే ఉండేది. అసలు కొన్ని ఇండస్ట్రీసే లేవు. ఉన్నా కూడా కొద్ది మాత్రమే ఉండేటివి అనమాట. ఏదో టాటాస్ అలాంటి వాళ్ళు మాత్రమే కొద్ది ధైర్యం చేసి కొన్ని మంచి కంపెనీలు పెట్టగలిగారు స్వాతంత్రం రాకముందే. కానీ ప్రభుత్వ ఆధీనంలో కేవలం 5 కంపెనీలు, అది కూడా ముఖ్యంగా ఈ ఆయుధ కర్మాగారాలు అలాంటివి. ఆ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పెట్టిన కంపెనీలు అంటూ చూస్తే ఆ కంపెనీలు మాత్రమే ఉండేవి అనమాట. మిగతాటివన్నీ కూడా ప్రైవేట్ గానే ఉండేటివి. బ్రిటిష్ కాలంలో కూడా మిగతా కంపెనీలన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో లేకుంటే అలాంటి కంపెనీల ఆధ్వర్యంలోనే ఉండేటివి, కానీ ప్రభుత్వ ఆధీనంలో కేవలం ఆయుధ కర్మాగారాలు మాత్రమే ఉండేటివి అనమాట. అలాంటి పరిస్థితి నుంచి 1920 నాటికి, అంటే దాదాపు ఈ సమయానికి సుమారు 340కి పైగా చాలా రంగాల్లో కంపెనీలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయన్నమాట మన దేశంలో. వీటిలో చాలా మట్టుకు 1980కి ముందర స్థాపించినవి అయితే, దాని తర్వాత కూడా వాటిని విభజించి చేసినవి లేదా కొత్తగా పెట్టినవి కూడా ఉన్నాయన్నమాట. సుమారు 60కి పైగా కొత్తగా పెట్టిన కంపెనీలు దీంట్లో ఉన్నాయి. అయితే వీటి యొక్క పరిస్థితి ఏంటి అని చూస్తే, సుమారు 100 కంపెనీలు మాత్రమే, ఈ 340 కంపెనీలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కేవలం 100 మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మళ్ళీ ఆ లాభాలను బట్టి గవర్నమెంట్ వాటిని మహారత్న అని, నవరత్న అని, మినీరత్న అని, మినీరత్న 2 అని, ఇట్లా రకరకాల కంపెనీలను వాటి లాభాలు లేదా పెట్టుబడులు లేదా వాటి నెట్ వర్త్ అంటారు, నికర విలువ, దానిని బట్టి ఈ క్లాసిఫికేషన్ చేశారు. ఈ క్లాసిఫికేషన్ లో ఉన్న కంపెనీలు కేవలం 100 మాత్రమే, లేదా 102 అనుకుంటాను కరెక్ట్ గా చెప్పాలంటే. మిగిలిన కంపెనీలు లెక్క తీసుకుంటే సుమారు 100 పైగా నష్టాల్లో నడుస్తున్నాయి. కాకపోతే నష్టాల్లో నడుస్తున్నా కూడా కనీసము ఆ సేవలు, అవన్నీ ఉత్పాదనలు, ఆ ప్రోడక్ట్స్ కానీ సేవలు కానీ ప్రజలకు అందుబాటులో ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, పోస్టల్ డిపార్ట్మెంట్ ఇలాంటివన్నీ తీసుకుంటే అవి నష్టాల్లో నడుస్తున్నా కూడా కనీసం వాటి సేవలు అందుబాటులో ఉన్నాయన్నమాట ప్రజలకి. అయితే 100కు పైగా కంపెనీలు కనీసం ఉత్పాదనలు, సేవలు కూడా ప్రజలకు అందుబాటులో ఏమీ లేవు. వాటి ఉత్పాదన ఏమిటో కూడా తెలియని, ఉదాహరణకు హిందుస్థాన్ ఫెర్టిలైజర్స్, ఫోటో ఫిలిమ్స్. ఆ ఫిలిమ్స్ లో ఫోటో ఫిలిమ్స్ ఇప్పుడు అసలు ఎవరు వాడడం లేదు కదా. వాటి కోసం ప్రభుత్వం ఎందుకు కంపెనీ పెట్టిందో ఆ విషయం. అదే విధంగా హిందుస్థాన్ ఫెర్టిలైజర్స్ అనే కంపెనీని చూస్తే వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమి డైలీ అక్కడికి పనికి వెళ్ళి వస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి సంస్థలు చాలా 100కి పైగా ఇది మన దేశంలో సంస్థల పరిస్థితి. మరి ఈ నష్టాలలో నడుస్తున్న దీని నష్టాలన్నీ ఎవరు భరిస్తారు? ప్రభుత్వం. ఈ నష్టాలు ఎంత అని బేరీజ్ వేస్తే సుమారు 100 కోట్ల పైగానే తేలుతూ ఉందా అన్నమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష కోట్లు 1 లక్ష కోట్లు నష్టము ప్రభుత్వం భరించవలసి వస్తుంది. అది ఎక్కడి నుంచి? బడ్జెట్ నుంచి తప్పకుండా వెళ్ళవలసి ఉంటుంది. మరి ఇంత నష్టాన్ని ప్రతి సంవత్సరము భరిస్తూనే ఉండాలా అన్న ప్రశ్న తప్పకుండా ప్రభుత్వానికి తలెత్తడంలో తప్పేమీ లేదు. ఈ నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి అన్న ఆలోచన చేయటంలో కూడా తప్పేమీ లేదు. నష్టాలు సరే, లాభాలు కూడా వస్తున్నాయి అని చెప్పాను కదా. ఆ లాభాలు కనీసం అది కూడా దాదాపు ఉన్నాయి, లాభాలు వచ్చే కంపెనీలు. అయితే వాటిని సుమారు లాభాలలో సుమారు 50,000 కోట్ల లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తే పెట్రోలు, గ్యాస్, పవర్ ఇలాంటి కంపెనీలు అనమాట. అవి కూడా చూస్తే అవి మొనోపలి, వాళ్ళు పెట్టిందే రేటు అన్న
ఉద్దేశంతో ఉన్న కంపెనీలు కాబట్టే వాటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వీటి మీద మళ్ళీ మనం ట్యాక్సులు కడుతున్నాము అనే విషయం కూడా గమనించాలి. దాన్ని కూడా కలిపితే అంతకంటే ప్రభుత్వానికి వీటి వలన వచ్చేటటువంటి లాభము ఇంతకంటే చాలా చాలా ఎక్కువే ఉందన్నమాట. ఈ రంగాల ఇవన్నీ కూడా మోనోపోలీ కిందకే వస్తున్నాయి. ఈ గ్యాస్, పెట్రోల్ ఇలాంటివన్నీ. ఇంకా ప్రైవేటీకరణ కొద్దిగా ఏదో ఒక ఎస్ఆర్, రిలయన్స్ వంటి 1-2 కంపెనీలను మాత్రమే ఉన్నారు. కానీ చాలా మటుకు ఇంకా ప్రభుత్వ కంపెనీల ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. అందువలన వాళ్ళు నిర్ణయిస్తున్నారు, గవర్నమెంట్ నిర్ణయిస్తున్నారు అనమాట. దీనివల్లనే వీటి ధరలు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఇప్పుడు. వాటిని తగ్గించాల్సిన అవసరం ఉన్నా కూడా వాళ్ళు తగ్గించలేకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ప్రభుత్వ కంపెనీలలో వచ్చే లాభాలలో సింహభాగము ఈ కంపెనీల నుంచే వస్తుంది అనమాట వాళ్ళకి. లేకపోతే అంతకుముందు చెప్పినట్లుగా ఆ 100 కోట్ల నష్టాన్ని పూడ్చుకునే అవకాశం వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇండియాలో ప్రైవేటీకరణ అవసరము అన్నది చాలా కాలం కిందటే గమనించారు. ముఖ్యంగా 91లో ఎకనామిక్ క్రైసిస్ వచ్చిన సందర్భంలో పివి నరసింహారావు గవర్నమెంట్ లో ఈ డిసిషన్ తీసుకొని ఇది ప్రైవేటీకరణ అన్నది చేయవలసిన అవసరం ఉంది అని దానికి సంబంధించినటువంటి పాలసీలను కానీ చట్టాలను కానీ తీసుకొచ్చి దానిని మొదలు పెట్టారు. అప్పుడు మొట్టమొదటి ఇది నేను ముందుగా చెప్పినట్లుగా ఈ ప్రైవేటీకరణ పద్ధతుల్లో కేవలం రంగాలను, అంటే ప్రభుత్వ కంపెనీలను నమ్మకుండా ఆ ప్రభుత్వ రంగాలను ప్రైవేటుకు అవకాశం కల్పించడం అనమాట. అలాంటి పద్ధతిని మొదటగా ప్రవేశపెట్టారు. అంటే ఉదాహరణకి టీవీ ప్రసారాలు ఒకప్పుడు కేవలం ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే ఉండేటివి. దానిని కొద్దిగా అప్పుడు ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇవ్వటం మొదలైంది. దాని ద్వారా మొట్టమొదటి ప్రైవేట్ టీవీ ఛానల్ 92లో మొదలైంది. 94లో మొదటి ప్రైవేట్ బ్యాంకు, 99లో ప్రైవేట్ మొబైల్ సంస్థ. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని వాళ్ళు ప్రైవేటీకరణ అంటే పూర్తిగా ప్రైవేట్ కాదు, ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వటం అనమాట. ముందు కేవలం గవర్నమెంట్ మాత్రమే చేసే పనిని ప్రైవేట్ కూడా చేయవచ్చు అనే పర్మిషన్ ఇవ్వటము ఒక రకమైనటువంటి ప్రైవేటీకరణ. దానితో మొట్టమొదట మొదలైంది. సో అప్పట్లో ప్రభుత్వ కంపెనీలను అమ్మివేయకుండా ప్రభుత్వ రంగాలలో ప్రైవేట్ వాళ్లకు అవకాశం కల్పించడం అనే ఒక దశలో మొదలు పెట్టారు. రెండవ దశలో ప్రభుత్వ కంపెనీల షేర్లను పబ్లిక్ గా అమ్మడం. అదే ఇంతకుముందు నేను చెప్పాను కదా, బ్రిటిష్ టెలికాం వాళ్ళు అమ్మినట్లు ప్రజలు ఆ షేర్లను కొనే అవకాశం కల్పించినట్లు. ఆ విధంగానే మహారత్న, నవరత్న కంపెనీల్లో ఆ షేర్లు ఆ కంపెనీలను అమ్మకపోయినా కూడా ఆ కంపెనీల షేర్లను షేర్ మార్కెట్ లో పబ్లిక్ కి అమ్మటం జరిగిందనమాట. ఇది కూడా ఎగ్జాంపుల్ వచ్చి ఎస్బీఐ, బిఈఎల్, బిహెచ్ఈఎల్, ఐఓసిఎల్ ఇట్లాంటి అన్ని రంగాలలోనూ ఉన్నటువంటి మహారత్న, నవరత్న కంపెనీల షేర్లను ఇప్పుడు పబ్లిక్ గా ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మనం కావాలంటే కూడా ఈ కంపెనీల షేర్లను షేర్ మార్కెట్ ద్వారా కొనుక్కోవచ్చు అనమాట. దీని ద్వారా కూడా వాళ్ళు కొంత డబ్బు సంపాదించగలిగారు. అయితే ఈ కంపెనీలు ఇట్లా షేర్ మార్కెట్ లో షేర్లు రిలీజ్ చేయటం వలన కంపెనీల ఆధ్వర్యం మాత్రం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ప్లస్ ఆ కంపెనీల విలువ పెరుగుతుంది అనమాట. షేర్ మార్కెట్ లో ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అప్పుడే ఆ షేర్ మార్కెట్ ఎలా పెరుగుతుంది అన్న దాన్ని బట్టి యాక్చువల్గా కంపెనీ విలువను బట్టి షేర్ మార్కెట్ ఉంటుంది. ఒక్కొక్కసారి షేర్ మార్కెట్ విలువను బట్టి కంపెనీ విలువని కూడా అంచనా వేసే పరిస్థితి ఉంటుందన్నమాట. సో కంపెనీలని ఎప్పుడు అమ్మాలి అని అంటే నా ఉద్దేశం ప్రకారం మంచి రేటు పలుకుతున్నప్పుడే అమ్మటం, లాభాల్లో ఉన్నప్పుడే కంపెనీలను ఇక్కడ అమ్మటము అని అంటే డైరెక్ట్ గా నేను 100% అమ్మటము అన్న ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, ప్రైవేటీకరణలో విధాలు ఉన్నాయని. ఆ విధాలలో ఏ విధాలైనా కానీ ఎంత డబ్బు కావాలి అన్న అంచనా ప్రకారము అమ్మవచ్చు అనమాట. నష్టాల్లో ఉన్న కంపెనీలు కూడా అమ్మచ్చు. ఎలాంటి సమయంలో అంటే ఆ మార్కెట్ షేర్ పొజిషన్, ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ అది నష్టాల్లో ఉన్నా కూడా దాని మార్కెట్ బేస్ ఉందనుకోండి, అంటే కస్టమర్స్ బేస్ కనుక
ఉండి అది ఇంకా పెరిగే అవకాశం ఉండి దానిని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉన్నప్పుడు అలాంటి కంపెనీలను కూడా కొనడానికి ప్రైవేట్ వాళ్ళు చాలా మట్టుకు ముందుకు వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మార్కెట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉండదు. రెడీమేడ్ మార్కెట్ దొరికే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ముందుకొచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీలు కూడా అమ్మొచ్చు అనమాట. అయితే ఆ నష్టాలను అంతకుముందు వరకు ఉన్న నష్టాలు మామూలుగా ఒక కంపెనీ నష్టాల్లో ఉంది అని అంటే అర్థం ఏమంటే వాళ్ళు అది ఒక సంవత్సరం నష్టం కాదు, అంతకుముందు చాలా సంవత్సరాలుగా వస్తున్న నష్టాలంతా కూడా పూడ్చుకోవడానికి వాళ్ళు ఎక్కడో లోన్లు తెచ్చుకోవడమో ఇలాంటివన్నీ చేసి ఉంటారు. అలాంటి లయబిలిటీస్ అంటారు. ఆ లయబిలిటీస్ ని ఆ కొనే వాళ్ళు భరించరు. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క వర్త్ కంటే ఒక్కొక్కసారి ఆ లయబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందువల్ల అది ప్రభుత్వమే భరించి అమ్మవలసి ఉంటుంది అనమాట. అంటే అంతవరకు ఉన్న నష్టాలని మాత్రము ప్రభుత్వం తీసుకొని ఇక మీదట ఏమైనా నష్టాలు వస్తే మీరు చూసుకోండి అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించవలసిన పరిస్థితి అనమాట. ముఖ్యంగా ఒకవేళ నష్టాల్లో ఉండి పాత టెక్నాలజీ ఉండి అట్టడుకు మార్కెట్ షేర్ అంటే మార్కెట్ షేర్ చాలా చాలా తక్కువ ఉన్నటువంటి కంపెనీలు మాత్రము అమ్మలేము, కాబట్టి వాటిని మూసివేయటం తప్పనిసరి అవుతుంది. ఒక ఉదాహరణకి నేను చెప్తాను. ఎల్ఐసి మార్కెట్ షేర్ తీసుకుంటే ఎల్ఐసి కూడా ఎల్ఐసిని ఇంతవరకు ప్రైవేట్ చేయలేదు. దాని షేర్లు కూడా నాకు తెలిసి అమ్మలేదు. కాకపోతే ఇన్సూరెన్స్ అనే రంగంలో ప్రైవేట్ వాళ్లకు అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. సుమారు అది కూడా 91 తర్వాత జరిగిన పరిణామమే కాబట్టి ఒక 20-30 సంవత్సరాలుగా ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత ఎల్ఐసి యొక్క మార్కెట్ షేర్ తీసుకుంటే ముఖ్యంగా ఇటీవల అయితే దాదాపు వాళ్ళ మార్కెట్ షేర్ ఒకప్పుడు 100%, 98% ఉన్నది ఇప్పుడు 50% మాత్రమే తగ్గిందనమాట. ప్రైవేట్ వాళ్ళ షేరు దాదాపు ఈక్వల్ గా అయిపోయింది. అంటే ఇది ఎల్ఐసి ఒక కంపెనీ, ప్రైవేట్ వాళ్ళు సుమారు ఒక 10-20 దాకా కూడా ఉండొచ్చు అనుకుంటాను. ఆ కంపెనీలు అంతటి మార్కెట్ షేర్ కలిపి 50%. కానీ రాను రాను వాళ్ళ పర్సెంట్ పెరుగుతూనే ఉందన్నమాట ప్రతి సంవత్సరం. ఎందుకంటే వాళ్ళు మంచి సేవలు అందిస్తారు అన్న ఒక ఇంప్రెషన్ ఉండటం వలన ప్రజలు వాటి వైపే కొంత మొగ్గు చూపటము జరుగుతూ ఉన్నది. వాళ్ళ మార్కెట్ షేర్ పెరగటం కూడా జరుగుతూ ఉన్నది. ఇదే కనుక కంటిన్యూ అయ్యి ఈ ఎల్ఐసి మార్కెట్ షేర్ కనుక తగ్గిపోతే అప్పుడు దాన్ని అమ్మే పరిస్థితి కూడా రాకపోవచ్చు. కాబట్టి దానిని కొద్దిగా దాన్ని కూడా ప్రైవేటీకరణ అంటే పాక్షికంగానే జరుగుతుంది చాలా మటుకు. దీంట్లో ప్రైవేటీకరణ జరగడం అన్నది చాలా అవసరమని నా అభిప్రాయం. సరే, ప్రైవేటీకరణ చేస్తే ప్రభావాలు ఎలా ఉంటాయి? దాని ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. ఉద్యోగాలపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే అది తాత్కాలికమే. ఎందుకంటే ఒక ప్రభుత్వ కంపెనీని ప్రైవేట్‌గా అప్పగించినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఉద్యోగులందరినీ అలాగే తీసుకోరు. వాళ్ళలో చాలా మటుకు తగ్గింపు మామూలుగా కండిషన్స్ కూడా పెడతారు అట్లాంటివి. ఉద్యోగాలను తగ్గించి తర్వాతనే మాకు అప్పగించండి అంటారు. కాబట్టి చాలా మందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కానీ అది కూడా నెగెటివ్ ఏమీ కాదు. చాలా మటుకు వాటికి కాంపెన్సేషన్ అని ఉంటుంది. గవర్నమెంట్ చాలా మటుకు ఆ కాంపెన్సేషన్ సివిరెన్స్ ప్యాకేజ్ అంటారు. ఆ కాంపెన్సేషన్ ఇచ్చి మాత్రమే ఉద్యోగాలను తీసేయడం జరుగుతుంది. తర్వాత ప్రైవేట్ చేతికి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ యాక్చువల్గా గమనిస్తే ప్రైవేట్ చేతికి వచ్చిన తర్వాత కంపెనీల ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి. ఉదాహరణకి టీవీ రంగంలో ఒకప్పుడు గవర్నమెంట్ డీడీ మాత్రమే ఉండేది కదా. ఆ తర్వాత ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతమందికి అది ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఎన్ని ఛానల్స్ వచ్చాయి, హండ్రెడ్స్. తెలుగులోనే దాదాపు 100 ఛానల్స్ ఉన్నట్టున్నాయి. ఒక్కొక్క భాషలోనూ ఒక్కొక్క అట్లా తీసుకుంటే దేశం మొత్తం మీద అనేక ఛానల్స్ ఉండటము, వాటిలో అన్ని రకాల వారికి, అన్ని రంగాల వారికి కూడా అవకాశాలు ఇవ్వటము జరుగుతూ ఉందన్నమాట. న్యూస్ ఛానల్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు దాదాపు 100కి పైగా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వాటికి రిపోర్టర్స్ కానీ అట్లా ఉద్యోగాలు అవన్నీ కూడా ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. కానీ తగ్గుతాయి అనటము అది తాత్కాలిక ప్రభావమే అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక అసమానతలు అన్నది పెరగవచ్చు, తరగవచ్చు. అది
డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈస్ డన్. ఎవరో ఒక వ్యక్తి చేతినో లేదా ఎవరో ఒక సంస్థ చేతనో వాళ్ళ చేతుల్లో మాత్రమే పెడితే ఈ ఆర్థిక అసమానత అనేది పెరిగే అవకాశం ఉంది. ఇట్లా కాకుండా ఒక డెమోక్రటిక్ సేల్, ప్రైవేటైజేషన్ కనుక చేస్తే అప్పుడు తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక అసమానతలు అంటే ప్రజలను కూడా దానిలో భాగస్వాములు చేసేటటువంటి పరిస్థితుల్లోనైతే ఆర్థిక అసమానతలు తగ్గే అవకాశం కూడా ఉంది. అట్లే సంపద కేంద్రీకరణ, పేదలపై ప్రభావము, ఇలాంటివన్నీ కూడా చాలా అవి కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రైవేటీకరణ చేయవలసిందిగా అవసరం ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రైవేటీకరణలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా అసలు ప్రైవేట్ చేస్తే అది సమర్థవంతంగా ఉంటుందా లేదా అని ఒక ఆలోచన చేయాలి. మళ్ళీ ఆ ప్రైవేటీకరణ పద్ధతి ఇంతకుముందే నేను చెప్పాను కదా, 2-3 పద్ధతులు చెప్పాను. ఏ పద్ధతి అయితే బాగుంటుంది అన్న విచారణ జరగాలి. ఆ తర్వాత వాల్యుయేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీకి ఎంత వాల్యూ అన్న విషయం దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి చాలా నిపుణత ఉండాలి. అందులో దాని మార్కెట్ కానీ, మార్కెట్ షేర్ ఎలా ఉంది, ప్రోడక్ట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, తర్వాత ఆ ప్రైస్ ఫ్లక్చువేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ప్రైస్ ఎలా ఉంటుంది, ధరలు తగ్గుతూ ఉన్నాయా, ఎక్కుతూ ఉన్నాయా, ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొని వాటిని మదింపు చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. అప్పుడే దానికి తగిన, అంటే ఓవర్ వాల్యుయేషన్ చేసినా కూడా తప్పే, అండర్ వాల్యుయేషన్ చేసినా కూడా తప్పే అనమాట. ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్ చేస్తే ఆ కొన్నవాడు ఎట్లా నష్టంలో పడి దాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండర్ వాల్యుయేషన్ చేస్తే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు కంటే చాలా తక్కువ డబ్బు వస్తుంది. రెండు కూడా బేరీజ్ వేసుకుని తగినటువంటి వాల్యుయేషన్ చేయవలసిన అవసరం ఎంతో ఉంది. మళ్ళీ ఈ ప్రైవేటీకరణలో భాగస్వాములుగా ఎవరెవరు తీసుకోవాలి అన్న విషయాన్ని, అదే నేను చెప్పాను కదా, ఒక వ్యక్తిలో చేతిలో పెట్టాలా లేదా అనేక సంస్థల చేతిలో పెట్టాలా అన్న ఈ పద్ధతిని ఆలోచించాలి. ఎవరెవరు బాధితులు అవుతారు, ఈ ప్రైవేటీకరణ వల్ల బాధితులు ఎవరైనా ఉన్నారా, వాళ్లకు కాంపెన్సేషన్ ఎలా చేయాలి, బాధితులకు ప్రత్యామ్నాయం ఏమిటి, ఈ ఆలోచన కూడా తప్పకుండా చేయవలసిన అవసరం ఉందన్నమాట. సో ఐ థింక్ మరొక పాయింట్ ఏమంటే, ఆ ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత అది మళ్ళీ నష్టాల్లో పడింది అనుకోండి, అప్పుడు దాని ఫలితం ఏంటి, దాని తర్వాత ఏంటి, ఏం చేయాలి, ఆ నష్టాలను గురించి, ఆ కంపెనీల గురించి, ముఖ్యంగా ఆ ప్రోడక్ట్స్ అవి చాలా ఇంపార్టెంట్ అయి ఉండి జరిగితే ఏం చేయాలి అని. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లాండ్లో ఏం జరిగిందంటే, ప్రైవేటీకరణ చేశారన్నాను కదా, ఒక రైల్వే లైన్ లండన్ టు ఎడిన్బరా అనుకుంటాను, దాని కంపెనీ పేరు గుర్తులేదు. ఆ రైల్వే లైన్ ను ప్రైవేటీకరణ చేశారనమాట, సుమారు 90 కాలంలో అనుకుంటాను. అప్పుడు ఏమైందంటే, కొన్నాళ్ళు బాగానే నడిపారు ప్రైవేట్ వాళ్ళు, కొన్నవాళ్ళు. అయితే ఆ తర్వాత వాళ్ళు కూడా మాకు ఇది ప్రాఫిటబుల్ గా లేదు అని చెప్పి వాళ్ళు సరైన సర్వీసులు చేయకుండా అట్లా ఇది చేస్తూ ఉంటే, అప్పుడు మళ్ళీ ప్రభుత్వం సరే అని చెప్పి దాన్ని మళ్ళీ తిరిగి కొనుక్కున్నది. ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వమే తిరిగి మళ్ళీ నేషనలైజ్ చేసింది అనమాట. అంటే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వం నడిపింది అనమాట. మళ్ళీ ప్రభుత్వం దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సరే అని చెప్పి అప్పుడు మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చారు. ఆ తర్వాత ఆ కంపెనీ కూడా నా వల్ల కాదు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు నడిపిన తర్వాత నా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేస్తే దాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో ఇలాంటి పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అలా అది మన దేశంలో జరిగితే ఏం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన జరగాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతనే ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పాలి. సో ఐ థింక్ ఇది నేను చెప్పవలసిన విషయాలన్నీ దాదాపు అయినట్టే.